వై నాట్ 175 అంటా ఉన్నారు, వై నాట్ కుప్పం అని చెప్పేసి అంత అది ధీమానా మరి మేకపోతు గాంభీర్యమో ప్రతిపక్షాల విమర్శలు అయితే చూస్తూ ఉన్నాం. కానీ అంత ఇదిగా ప్రచారాలు చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఎక్కడ సభలు పెట్టినా ఎక్కడ సమావేశాలు పెట్టినా కూడా ప్రతిపక్షాలు అంటే చంద్రబాబు గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఇదే పనిగా పెట్టుకుని ఇంకా వాళ్ళ జపం చేయందే ఆయన సభ గడవదు. గంట సేపు మాట్లాడితే 50 నిమిషాలు వాళ్ళిద్దరి గురించే ఉంటుంది. ఇంత ఇదిగా అంటే వాళ్ళ జపమే చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తిట్టుడు పార్టీ, మా పార్టీ పేరే మార్చేస్తున్నాం. ఏంటి తిట్టుడు పార్టీ, తిట్టుడు ముఖ్యమంత్రి. ఇప్పుడు తిడితేనే కదా సీట్లు ఇస్తానంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నుంచి దూరమైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చెబుతున్నారు? చంద్రబాబుని తిట్టమన్నాడు, మేము తిట్టం, మాకు వ్యక్తిగతంగా నిందించే అలవాటు మాకు లేదు అన్నందుకు మాకు సీట్ ఇవ్వలేదు. శ్రీకృష్ణదేవరాయలు అదే అన్నాడు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి అదే అన్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అదే కదా, వల్లభనేని బాలశౌరి, ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇవాళ ఆయన బీఫామ్ ఇచ్చినా సీటు ప్రకటించినా కూడా వెళ్ళిపోవటానికి కారణం అదే. అంటే జగన్మోహన్ రెడ్డి అతనికి ఏంటంటే తిట్లు ఓట్లు గురిపిస్తాయి అనుకుంటున్నాడు. ఏది చంద్రబాబుని తిడితే లేకపోతే పవన్ కళ్యాణ్ని తిడితే ఆ భార్యలు కార్లు ఇలా మాట్లాడితే ఓట్లు పడతాయి అనుకుంటున్నాడు. కానీ ఎన్ని ఓట్లు కోల్పోతున్నాడో అర్థం చేసుకోలేకపోతున్నాడు. చంద్రబాబు పేరు చెబితే ఒక స్కీమ్ గుర్తొస్తుందా అన్నాడంటే, చంద్రబాబు పేరు చెబితే జన్మభూమి గుర్తొస్తుంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 19 విడతలు జన్మభూమి పట్టి మొత్తం గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసి వైద్య శిబిరాలు నడిపి పశు వైద్య శిబిరాలు కూడా జరిపి ఉచితంగా పశువులకి మందులు. జన్మభూమి తర్వాత మొన్న 5 ఏళ్లలో కూడా అదే స్కీమ్, జన్మభూమి మా ఊరు అని. ఇవాళ గ్రామాలు నిజంగా ఈ గ్రామ స్వరాజ్యం ఏది, గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందంటే అది చంద్రబాబు యొక్క ముఖ్యమంత్రిత్వంలో. సిమెంట్ రోడ్లు ఇవన్నీ వచ్చినాయి అంటే చంద్రబాబు అంటే ఒక స్కీమ్ గుర్తొస్తుందా అంటే క్లీన్ అండ్ గ్రీన్. నేను చెప్తుంది పాత ఏది 9 ఏళ్లలో చంద్రబాబు అంటే ఇందా మూర్తి గారు చెప్పారు డోక్రా ఉద్యమం గుర్తొస్తుంది చంద్రబాబు అంటే. చంద్రబాబు అంటే ఇంజనీరింగ్ కాలేజీలు గుర్తొస్తాయి, చంద్రబాబు అంటే ఐటీ ఉద్యోగాలు గుర్తొస్తాయి. చంద్రబాబు స్కీములే కదా ఇవన్నీ. ఏది నువ్వు రద్దు చేసిన స్కీములు ఉన్నాయి. అన్నా క్యాంటీన్లు ఎవరి స్కీమ్? అన్నా క్యాంటీన్లు పెట్టింది ఎవరు? వాళ్ళకి 5 రూపాయలకే అల్పాహారం ఇస్తుంటే అది కూడా చూసి ఓర్వలేక చంద్రబాబు పేరు ఎక్కడ చిరస్థాయిగా నిలబడిపోద్దని వాటిని మూసిందాగా నువ్వు నిద్రపోవాలి. ఏంటి శాడిజం, సైకో మనస్తత్వం కదా. పేదలకి అన్నం పెట్టేది ఎవరన్నా మూస్తారా? ఇప్పుడు పక్కన తమిళనాడులో ఉంది స్టాలిన్, అక్కడ కూడా ఇదే స్కీమ్ ఉంది కదా. అక్కడేంటి అమ్మా క్యాంటీన్ జయలలిత పేరుతో ఉండేవి, దాన్ని రద్దు చేశాడా ఆయన? స్టాలిన్కిను జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా గమనించే. ఇప్పుడు పండుగ కానుకలు ఏది క్రిస్మస్ గిఫ్ట్ అనో, రంజాన్ తోఫా అనో, సంక్రాంతి కానుకలు అన్నీ చంద్రబాబు స్కీములే కదా. మొత్తం అన్ని స్కీములు నువ్వు రద్దు చేసావు కదా. చంద్రబాబు పేరు చెబితే ఒక స్కీమ్ గుర్తొస్తుందా అంటే నేను 100 స్కీములు చెప్పా. అంటే ఇది చంద్రబాబును తిట్టడం కావచ్చు, లేదంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష పార్టీ నేతల్ని, ఇప్పుడు ఈయన ఎట్లా అయితే మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీ నేతే కదా, అలా ప్రతిపక్ష నేతల్ని తిట్టడము, ఆయన విచక్షణ కూడా కోల్పోయినట్లుగా ఎక్కడ ప్రతి సభల్లో కూడా ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం. రాజకీయ సభలు అంటే అది వేరు, సరే అక్కడి నుంచి విమర్శలు చేశారంటే వేరు. కానీ ఈ విధంగా మాట్లాడడం అంటే దేనికంటారు? ఓటమి భయం అంటారా, లేకపోతే అసహనము, ఇంకా ఓటమి ఖచ్చితంగా కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఆ అసహనంతో ఇలాంటివి చేస్తున్నాడు అనుకోవాలి. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఆటలో ఓడిపోతున్నావు, ఆటలో ఓడిపోయేటప్పుడే నువ్వు నన్ను తిట్టేది. ఇప్పుడు మనకి క్రికెట్లో నీకు తెలుసు కదా, మనం అంటుంటాం బ్యాటింగ్ చేస్తుంటాం, ఏమంటారు? స్లెడ్జింగ్. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి స్లెడ్జింగ్ తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు గవాస్కర్ బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు, పక్కన వాడు వెస్టిండీస్ ఆడు ఉంటాడు ఫీల్డరు, వాడికి ఇదే పని అనమాట. ఇది ఆ స్లిప్స్లో ఉండి ఆయన ఏకాగ్రతను దెబ్బతీయటం, ఆయన ఆత్మవిశ్వాసాన్ని సడలించి ఆ వికెట్లు పడేటట్టుగా చేయటం అనమాట. ఇలా జగన్మోహన్ రెడ్డి స్లెడ్జింగ్ అనమాట. ఓటమి భయం అని నువ్వే అన్నావు కదా. ఒకవైపు ఏమో తెలుగుదేశం భయం, ఇంకోవైపు జనసేన భయం. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా చంద్రబాబే కనపడుతున్నాడు, పవన్ కళ్యాణే కనపడుతున్నాడు. ఇంకోవైపు చెల్లెళ్ళు ఇద్దరు భూతాల్లాగా తరువుకు వస్తున్నారు. ఒకవైపు షర్మిల, ఇంకోవైపు సునీత.
ఇన్ని భయాల మధ్య నవరత్నాలు కాదు మూర్తి గారు, నవభయాలు, నవభయాల మధ్య ఇవాళ అతను ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు అన్నమాట. అటు లోకేష్ యువగళం భయం, ఇప్పుడు అతను శంకారామం ఏదో బిగిన్ చేశాడు. ఇంకోవైపు చంద్రబాబు ప్రజాగళం అని ఎత్తుకున్నాడు, అదొక భయం. అసలు వారాహి వస్తుందంటే అసలు దాన్ని చూస్తే అది ట్యాంకర్ లాగా కనపడుతుంది, అదొక భయం. చెల్లెళ్ళ భయం. ఇక భువనేశ్వరి మేడము ఆమె అయితే నిజం గెలవాలి అని ఆమె బిగిన్ చేసింది. చెప్పానా 9 లిస్టు, 9 భయాల మధ్య జగన్మోహన్ రెడ్డి ఈ స్లెడ్జింగ్, ఏది బూతులు, ఈ తిట్లు, తిట్టేవాడికే టికెట్లు. ఇంకొకటి ఏంటంటే ఈ తిట్టడం, ఈ మీటింగులన్నీ కూడా గవర్నమెంట్ ఖర్చుతోటి చేస్తున్నాడు. ఆయన సొంత ఖర్చుతోటి ఆయన చేసుకొని ఆయన తిట్టడం ఒక పద్ధతి. అసలు అప్పుడు కూడా ఇంత నీచంగా తిట్టకూడదు. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఖర్చుతోటి, గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టి, అంటే ప్రజాధనం ఖర్చు పెట్టి ఈ విధంగా బూతులు తిట్టడం, తన ఫ్రస్ట్రేషన్ని ప్రజల ముందర ప్రదర్శించటం, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా చాలా కీడు చేస్తుంది. అది ప్రజలందరూ కూడా ఇప్పటికే అర్థం చేసుకున్నారు, అసహించుకుంటున్నారు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఓటమి భయం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన విచక్షణ కోల్పోయి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నామన్నటువంటి అంశాన్ని కూడా మరిచి ఈ రోజున ప్రతిపక్షాన్ని తిట్టడం, ఆ తిట్టడం ద్వారానే ప్రజల్ని ఆకర్షించినట్లు అవుతుంది, వాళ్ళ ఓట్లు దండుకోవచ్చు అనేటువంటి అదేమిటో ఆ రకమైనటువంటి ఒక మనస్తత్వంతో, ఆ వ్యవహార శైలితో అయితే వెళ్తున్నది. కానీ ప్రజల్లో రోజు రోజుకి కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలతోటి మరింత దిగజారిపోతా ఉన్నాడు, పలచనైపోతున్నాడు తప్పితే ఎక్కడ ప్రజాదరణ అయితే కనుక ఆయన పుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఇక రాబోయేటువంటి రోజుల్లో ప్రజల నుంచి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక గుణపాఠం అయితే నేర్చుకునేటువంటి ఈ పరిస్థితులే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ పరిణామాలతో అర్థమవుతోంది అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్తే.